ఇంకా మళ్ళీ ఈ రక్తం చిందించేవాడిని, ఈ అల్లకల్లోలం చేసేవాడిని, ఈ మానవుడిని నువ్వు మళ్ళీ ఎందుకు సృష్టిస్తున్నావు అని చెప్పి దైవదూతలు అక్కడ ప్రశ్న దైవాన్ని అల్లతలని అడగటం జరిగింది. అప్పుడు అల్లతల అంటున్నాడు, మీకు తెలియనివన్నీ నాకు తెలుసు. అర్థమవుతుందా అని కొన్ని వస్తువుల పేర్లు ఆదాం గారికి నేర్పి క్లియర్గా తెలుసుకోండి. సూర్యుడు అనే పేరు ఎవరు పెట్టారు మీకు తెలియదు, నాకు తెలియదు. అది ఆదాం గారికి దేవుడు పెట్టిన పేర్లన్నీ కూడా ఆదాం గారికి ఆ వస్తువుల పేర్లన్నీ సముద్రాలని, భూమని, ఆకాశమని, నక్షత్రాలని వీటన్నింటి పేర్లు ఏవైతే ఉన్నాయో మానవులు పెట్టినవి కావు, దైవమే పెట్టి ఆ యొక్క పేర్ల జ్ఞానాన్ని, వాటి జ్ఞానాన్ని మొట్టమొదటి మానవుడికి నేర్పాడు, చెప్పాడు. అప్పుడు దైవదూతలను పిలిచి దైవదూతలతో అంటున్నాడు, ఈ వస్తువుల పేర్లు మీరు చెప్పండి దైవదూతలను అన్నాడు. అప్పుడు దైవదూతలు అన్నారు, మాకేమీ తెలియదు, నువ్వు తెలిపింది తప్ప అని అన్నారు. అప్పుడు దైవం అంటున్నాడు, అల్లా సుబంతల ఓ ఆదాం ఈ పేర్లు వారికి చెప్పండి అంటే అప్పుడు ఆ పేర్లన్నీ టకటక దైవదూతలకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్వర్గంలోకి పంపించడం జరిగింది. ఇవన్నీ ఆజ్ఞ మీకు తెలియటానికి చెప్తున్నాను. ఈ ఆదం గారిని అవ్వగారిని ఎందుకు సృష్టించాడో నేను చెప్పాను అంతకుముందు. గంధర్వ జాతి ఉండేది, ఆ యొక్క జిన్నాతు జాతి. ఆ జాతి యొక్క టైం అయిపోయింది. మనకి మానవ జాతికి టైం అయిపోయిందంటే వాటి ఆధిపత్య టైం అయిపోయింది. మానవులకి ఆధిపత్యం తెలిసాడు. సృష్టి ప్రారంభం నుంచే మొత్తం రాయబడి ఉంది. ఇక స్వర్గంలోకి పంపిస్తే చెట్టు ఫలాలు జోలిపోతుంటే చెట్టు ఫలాలు జోలిపోయారు. ఆ తర్వాత స్వర్గం వస్త్రాలు మాయమైపోయి సిగ్గు అనేది అప్పుడు బయటపడి వాళ్ళు సిగ్గుతోనే బట్టలు ఆకులను కప్పుకోవడం జరుగుతుంది. అప్పుడు అల్లా అంటున్నాడు, మిమ్మల్ని ఇద్దరిని వద్దని పనిచేశారు స్వర్గంలో. శుక్రవారం రోజే సృష్టించాడు, శుక్రవారం రోజే వాళ్ళు వద్దని పనిచేశారు, శుక్రవారం రోజే వాళ్ళని భూమి మీదకి దింపివేయటం జరిగింది. వాళ్ళిద్దరితో పాటు శైతాన్ని, ఎవరైతే దైవ ఆజ్ఞలు పాటించకుండా ఉన్నాడో, అంతకుముందు జాతిగా ఉన్నాడో, దైవంచే సృష్టించబడి ఉన్నాడో అతనిని కూడా దించివేయటం జరిగింది. అది చెడు శక్తి. అర్థమవుతుందా? అది దుష్ట శక్తి, అది సాతాను, అది శైతాను. దాని పని ఏంటి అంటే మానవుణ్ణి దైవ మార్గం మీద నుంచి, దేవుడు అక్కడ కాదు చాలామంది అని చెప్పి దేవుడితోని అల్లాతోని సాటి కల్పించి మానవుణ్ణి కూడా తను ఏదైతే భ్రష్టుడైపోయాడో, తను పాపాత్ముడైపోయాడో అలా పాపం దారిలోకి, భ్రష్ట దారిలోకి లాక్కొని పోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ వరం అది అల్లా దగ్గర నుంచి, దైవం దగ్గర నుంచి పొంది వచ్చింది. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మిమ్మల్ని, నన్ను, ఎవరినైనా, సాయిబులనైనా, హిందువులైనా, క్రైస్తవులైన ప్రతి మానవుడిని అది పైనుంచి, కింద నుంచి, ఎడమ నుంచి, కుడి నుంచి, వెనక నుంచి, ముందు నుంచి, అన్ని వైపుల నుంచి నొక్కి నేను మానవుడిని నా చెడు దారిలోకి తీసుకుపోతాను. నువ్వు నాకు కావలసినటువంటి ఇంత గొప్ప భూమి మీద అధికారాన్ని, ఇన్ని అనుగ్రహాలని, ఇన్ని వరాలని నాకు కాదని ఈ మానవుడికి ఇచ్చావు, వీడు నాకు శత్రువు అని శైతాన్ ఆ రోజు ప్రకటించింది. అప్పుడు అల్లా అన్నాడు, పో నీ పదాతి దళాలని, నీ అశ్వక దళాలని, నీ అన్ని దళాలని, నీ సంతానాన్ని మొత్తాన్ని నువ్వు ప్రయోగించుకో మానవుల మీద. జ్ఞానంతో ఆలోచించి నా వైపు ఎవరైతే మళ్ళారో వాళ్ళపై నీ యొక్క అధికారం సాగదు చెప్పేశాడు. అర్థమవుతుందా? ఎవరైతే దేవుడు గురించి ఆలోచించరో, ఎవరి దేవుడు, ఎందుకు దేవుడు, ఎలా దేవుడు, ఏ గ్రంథంలో ఉంది, ఏ యుగ పురుషుడు చెప్పాడు అని ఆధారం, యుగ పురుషుల ఆధారం లేకుండా, గ్రంథాల ఆధారం లేకుండా, వారి యొక్క జ్ఞానం యొక్క పరిశీలన లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఆపాదిస్తూ ఇది దేవుడు, అది దేవుడు, ఇది దేవుడు అని చెప్పి ఆనందపడుతూ, ఆ దైవత్వం ఉంది అని చెప్పి భ్రమించబడుతూ ఆనందంలో తేలిపోతూ ఉంటారో దైవం అంటున్నాడు వాళ్ళని. అలాగే ఆలోచించిన వాళ్ళకి కళ్ళకి పొరవేయబడింది, వాళ్ళ చెవులు, అర్థమవుతుందా, ముద్ర వేయబడ్డాయి, వాళ్ళ చెవులు, హృదయాలు ముద్ర వేయబడ్డాయి. ఎవరైతే ఆలోచించారో ఎందుకు దేవుడు, ఎలా దేవుడు, ఆయనకి నాకు సంబంధం ఏంటి, నేను ఎందుకు భక్తి చేయాలి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే ఆలోచన ఎవరైతే చేస్తారో, నిజమే నా శరీరం సాక్షి, నా అంతరాత్మ సాక్షి, ఈ యొక్క పగలు సాక్షి, ఈ యొక్క రాత్రి సాక్షి, ఈ సూర్యచంద్రుల సాక్షి, ఈ భూమి సాక్షి, ఈ పంచభూతాల సాక్షి, ఒక మహోన్నతమైన దైవం ఒకే ఒక్కడు ఈ సృష్టిని సృష్టించాడు, దీనిని నడిపిస్తున్నాడు, నన్ను కూడా నడిపిస్తున్నాడు. ఆయన నాకు 3 పూటల ఆహారం పెడుతున్నాడు, ఆకలి పెట్టాడు, ఆహారం అందిస్తున్నాడు, దాహం పెట్టాడు, నీళ్ళు అందిస్తున్నాడు, ప్రాణవాయువుని పెట్టాడు, గాలి అందిస్తున్నాడు. అర్థమవుతుందా? మానవ యొక్క శరీరం ఏ ఏ అవసరాలు ఉన్నాయో, యవ్వన అవసరాలు కానీ, బాల్య అవసరాలు కానీ, వృద్ధాప్య అవసరాలు కానీ, అన్ని అవసరాలు ఆయనే పెట్టాడు, ఆయనే తీరుస్తున్నాడు అని ఎవరైతే దైవాన్ని ఒకే ఒక్కడుగా గుర్తించి 2 చేతులెత్తి, దైవమా నాకు ఇహ్దిన సిరాతల్ ముస్తకీం, నాకు సన్మార్గ భాగ్యాన్ని
అనుగ్రహించు, చూపించు అని చెప్పి ఎవరైతే వేడుకుంటారో వారిపై నీ యొక్క పెత్తనం సాగదు అని చెప్పి శైతాన్ని శపించేశాడు.